రైట్ ఇక ఢిల్లీలో పెళ్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బాధాకరమైన విషయం. మళ్ళీ మీ దగ్గరికి వచ్చి పార్టీపై ఎటువంటి ప్రభావం ఉంటుంది సార్? విజయసాయిరెడ్డి గారు లేని లోటు, విజయసాయిరెడ్డి గారు లేని లోటు పెద్ద లోటేమో. ఎందుకంటే పార్టీని ఒక క్రమశిక్షణతో నడిపేవాడైనా ఆయన లేని లోటు పార్టీకి మరి తీవ్రమైనటువంటి బాధాకరమైన వార్తలు. ఇంకెవరైనా పార్టీని వీడే అవకాశం తెలియదు నాకు. నేను వచ్చే అప్పుడే చాలా అంటే రాష్ట్రంలో అధికారం పోయిన తర్వాత రాజ్యసభలోనే ఖాళీ అయిపోతున్నారు మీ సభ్యులు. సహజంగా అధికారం పోయినప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది వస్తూ ఉంటారు. ఆ లిస్టు విజయసాయిరెడ్డి గారు వేయలేదు. నేనైతే వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, సహజమే పార్టీ అధికారంలో లేనప్పుడు. కానీ ఆ జాబితాలో విజయసాయిరెడ్డి గారిని వేయలేదు. ఒక కీలకమైనటువంటి వ్యక్తి అయినా దాని చక్కన అవగాహన ఉన్నవాడు. ఇంకా లేదండి, లేదు వెళ్ళి కలుస్తాను. నిన్నటి నుంచే రాయబారం ఉంది అన్నది సుభాష్ చంద్రబోస్ గారు చేస్తున్నారు అన్నటువంటి వార్తలు కూడా వచ్చాయి. లేదండి, నాకు తెలియదు. నాకు ఇప్పుడే నేను ఫ్లైట్ ఆగేటప్పటికే ఫోన్, అప్పటికే 2 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర ఒకసారి మాట్లాడుకున్నారు. నేను వెళ్ళిన తర్వాత ఒకసారికి అన్నీ అయిపోయి ఉంటాయి. ఇంకా వెళ్ళింది మాట్లాడుకుని ఏమిటి ప్రయోజనం అని కూడా అనుకున్నాను నేను. అయినా వీళ్ళు కలుస్తాను. ఆయన కేసులు అదేం కొత్త కాదు అంటే దాని గురించి నేను అనుకోను. ఇంకా ఉన్న కొత్త దాదాపు 5-6 సంవత్సరాల నుంచి కేసులతో ఒత్తిడి పడుతున్నారు. కానీ సడన్గా మరి ఎందుకు నిర్ణయం తీసుకున్నారని తెలియదు. కేసులు ఉన్నాయి, ఆయనకి తెలియని ఏమున్నాయి మొత్తం కాదు. ఇవన్నీ సహజమేనండి. ఏ పార్టీ అధికారం మన వరకు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఆయన కూడా వలస కట్టలేదా? ఏ పార్టీ లేదు, ఏ పార్టీలోనే ఉంటాయి. ఇవన్నీ కూడా అవన్నింటికి పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. కానీ దీని గురించి అయితే బాధపడదు. పొరపాటును కూడా వెళ్ళను నేను. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ఇప్పుడు మీ నేత దేశాల్లో ఉన్నారు, అక్కడ రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? పార్లమెంట్ సమావేశాలు రావుతున్నాయి, బడ్జెట్ సమావేశాలు రానే ఉంది సార్. నేతలు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, దాంట్లో ఇబ్బంది ఏమి ఉండదు. కానీ మన ఇబ్బంది ఏంటంటే ఒక మంచి నాయకులు మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన బాధాకరం. రాష్ట్రంలో పరిస్థితులకు సంబంధించి కూటమి ప్రభుత్వ పాలన ఎట్లా ఉంది? కూటమి పాలన అంటే ఏ అయితే ప్రజలకు వాగ్దానాలు చేస్తారో ఒక్క వాగ్దానం కూడా అమలు చేయట్లేదు. డౌన్ ట్రాడన్ పీపుల్ అయితే మాత్రం చాలా తీవ్రమైనటువంటి నిరాశ ఉంది ఈ ప్రభుత్వం. అదే మాకు రేపు రాబోయే ఎన్నికల్లో శ్రీరామ్ పట్టుకోవడం. ఎందుకంటే 75% పీపుల్ బిలాంగ్స్ టు డౌన్ ట్రాడన్ కమ్యూనిటీస్. ఆ డౌన్ ట్రాడన్ పీపుల్ అందరికీ కూడా ఏ ఒక్క స్కీమ్ కూడా ఇప్పటి వరకు కూడా అమలు చేయలేని పరిస్థితి. అందుకే ముందు అమలు చేస్తారని నమ్మకం కూడా వాళ్ళు కోల్పోయారు. అంచేత మాకు అది ప్లస్ పాయింట్ మా పార్టీకి. అందుచేత పార్టీ గురించి పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ విజయసాయిరెడ్డి గారికి అనుభవజ్ఞుడు, మంచి ఇతర భాషల మీద కూడా మంచి పట్టున్నవాడు. ఖచ్చితంగా వస్తాం, దాంట్లో అనుమానం ఏంటి. ఎప్పుడైతే 75% ప్రజలు నిరాశతో ఉన్నారు, నిర్లిప్తతో ఉన్నారు, ఖచ్చితంగా మాకు రావడానికి అవకాశాలు కనపడుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.